టూరిస్ట్ స్పాట్గా అయితే పెడతారనమాట దీనికి. హాయ్ అండి, నేను మీ గోదావరి బుల్లోడిని. వచ్చే సంవత్సరం 2027లో రానున్న అఖండ గోదావరి పుష్కరాలకి మన రాజమండ్రి అయితే ముస్తాబవుతుంది. దేశం నలుమూలల నుంచి చాలా మంది ప్రజలైతే వస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యవంతాలతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయి అనేవి ఒకసారి చూసేద్దాం పదండి. పాతకాలం నాటి గోదావరి నదిలో ఉన్న హేవలాక్ రైల్వే బ్రిడ్జ్ని అయితే పూర్తిగా మార్చేస్తున్నారు. దీన్ని గ్లాస్ బ్రిడ్జ్ లాగా అయితే తయారు చేస్తున్నారు. దీని పనులు అయితే హాఫ్ ఆఫ్ ద అయిపోయాయి. ఇంకా వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకైతే రెడీ అవుద్ది. ఇంకా ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే అవుద్ది అనమాట. మన గోదావరి నది దగ్గర ఉన్న ప్లేసెస్ని ఏపీ టూరిజం లాగా అయితే చేస్తున్నారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గోదావరి బుల్లోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.